స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోని 8 మార్క్స్ క్వశ్చన్స్లో 5th క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ అటామిక్ ఆర్బిటాల్, ఎక్స్ప్లెయిన్ ద షేప్స్ ఆఫ్ ఎస్, పి అండ్ డి ఆర్బిటాల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అన్నారు. అంటే అటామిక్ ఆర్బిటాల్ అంటే ఏంటి డిఫైన్ చేసి ఎస్పిడి ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ గురించి వాటి డీటెయిల్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అటామిక్ ఆర్బిటాల్ గురించి మనం ఇంతకుముందే నేర్చుకున్నాము. ఆర్బిటాల్ అంటే ఏంటి? అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం. ఏదైనా ఒక యాటమ్ లోపల ఇన్ అన్ యాటమ్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం. ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో, ఎబో 95% ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ లేదా అటామిక్ ఆర్బిటాల్ అంటారు. అదే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ 0 అయితే ఏమంటారు? వెరీ గుడ్, నోడల్ ప్లేన్ అంటారు. వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇస్ 0 ఈస్ కాల్డ్ నోడల్ ప్లేన్. ఇన్ ఎన్ ఆటమ్ around the nucleus where the probability of finding an electron is maximum is called atomic orbital. ఒక ఆటమ్ లోపల న్యూక్లియస్ చుట్టూ ఎక్కడైతే ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉంటుందో దాన్నే అటామిక్ ఆర్బిటాల్ అంటారు. వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం ఇస్ కాల్డ్ అటామిక్ ఆర్బిటాల్. ఇప్పుడు అర్థమైంది కదా అటామిక్ ఆర్బిటాల్ అంటే ఏంటో. ఇప్పుడు చూద్దాం ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్స్ ఎలా ఉంటాయి. షేప్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ వీ నో వెరీ వెల్. ఎస్ ఆర్బిటాల్ హ్యాస్ స్పెరికల్ షేప్. అది ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, స్పెరికల్ షేప్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం, వై యాక్సిస్ అనుకున్నాం, జెడ్ యాక్సిస్ అనుకున్నాం. ఇది ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ హ్యాస్ స్పెరికల్ షేప్. ఇక్కడ ఎల్ ఈక్వల్ 0. ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నంబర్. వాట్ ఈస్ ఎల్? ఎల్ ఈజ్ ఏ అజిముతల్ క్వాంటమ్ నంబర్. ఎస్ ఆర్బిటాల్కి ఎప్పుడు కూడా ఎల్ వాల్యూ 0గా ఉంటుంది, పి ఆర్బిటాల్కి 1 ఉంటుంది, డి ఆర్బిటాల్కి 2 ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్కి 3 ఉంటుంది. సో ఎల్ వాల్యూ ఈజ్ 0 ఫర్ ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత? 0. వాట్ ఈస్ ఎల్? అజిముతల్ క్వాంటమ్ నంబర్. అంతేకాకుండా అజిముతల్ క్వాంటమ్ నంబర్ అనేది నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? 0. అజిముతల్ క్వాంటమ్ నంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఎస్ ఆర్బిటల్ హ్యాస్ 0 నోడల్ ప్లేన్స్. ఎస్ ఆర్బిటల్ హ్యాస్ ఎల్ వాల్యూ 0 అండ్ ఎస్ ఆర్బిటల్ హ్యాస్ స్పెరికల్ షేప్. ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ఆర్బిటల్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. ఎన్ వాల్యూ అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఇట్ ఇండికేట్స్ షెల్ నంబర్. షెల్ నంబర్ ఇంక్రీజ్ అయితే అందులో ఉన్న ఎస్ ఆర్బిటల్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద ఎన్ వాల్యూ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ద ఆర్బిటల్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1s ఆర్బిటల్, 2s ఆర్బిటల్, 3s ఆర్బిటల్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. అంటే n ఈక్వల్ టు 1, 2, 3. ఇప్పుడు థర్డ్ షెల్ అంటే ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు సైజ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే 3s ఆర్బిటల్ హ్యాస్ లార్జర్ సైజ్ దాన్ 2s ఆర్బిటల్. 2s ఆర్బిటల్ ఈజ్ లార్జర్ దాన్ 1s ఆర్బిటల్. అంటే ఏమవుతుంది? ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయిన కొద్దీ అందులో ఉన్న ఎస్ ఆర్బిటల్ యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎస్ ఆర్బిటల్కి స్పెరికల్ షేప్ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ నో డైరెక్షన్. ఎస్ ఆర్బిటల్ హ్యాస్ నో డైరెక్షన్. నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, అది ఎల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎల్ ఈక్వల్ 0 కాబట్టి ఎస్ ఆర్బిటాల్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? 0. నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ 0. ఇప్పుడు చూద్దాం 4 క్వాంటమ్ నంబర్స్ ఎలా రాయాలి, ఎస్ ఆర్బిటాల్కి ఎలా ఉంటాయి. సో ఎన్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్గా ఉంటాయి. అంటే ఎస్ ఆర్బిటాల్ ఫస్ట్ షెల్లో ఉంటుంది, సెకండ్ షెల్లో ఉంటుంది, థర్డ్ షెల్. అంటే 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 3s ఆర్బిటాల్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఎన్ వాల్యూస్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ అనేవి 1, 2, 3 అండ్ సో ఆన్గా ఉంటాయి. అయితే ఎల్ వాల్యూ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది? ఆల్వేస్ 0. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 0. అండ్ ఎల్ ఈక్వల్ 0 అయినప్పుడు ఎం ఈక్వల్ ఖచ్చితంగా ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఎం వాల్యూస్ ఎలా రాస్తాం? -L, 0, +L. మరి 0 అయినప్పుడు అన్ని జీరోస్ అంటే ఎం ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎస్ వాల్యూస్ +12గా అయినా ఉండొచ్చు లేదా -12గా అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, షేప్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్ అంటే షేప్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ అజిముతల్ క్వాంటమ్ నంబర్ దట్ ఈస్ ఎల్ వాల్యూ ఇస్ 0
as the n value increases, the size of the orbital is also increases, and it has no direction. Number of nodal planes for s orbital is 0. అండ్ క్వాంటమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, n ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్గా ఉంటాయి. ఎల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0, m ఈజ్ ఆల్సో ఆల్వేస్ 0. ఎస్ ఆర్బిటల్ ఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ ప్లస్ హాఫ్ అయినా ఉండొచ్చు, మైనస్ హాఫ్ అయినా ఉండొచ్చు. ఎస్కి ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి, అది ప్లస్ హాఫ్ అయినా ఉండొచ్చు, మైనస్ హాఫ్ అయినా ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం షేప్స్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్. షేప్స్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది పీ ఆర్బిటల్కి, ఎల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. ఎస్ ఆర్బిటల్కి ఎల్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. అండ్ పీ ఆర్బిటల్కి ఎల్ వాల్యూ ఎంత, 1. ఎస్ ఆర్బిటల్ హ్యాస్ స్పెరికల్ షేప్ బట్ పీ ఆర్బిటల్ హ్యాస్ డంబెల్ షేప్. పీ ఆర్బిటల్కి ఏముంటుంది, డంబెల్ షేప్ ఉండి 2 లోబ్స్ అని ఉంటాయి. డంబెల్ షేప్ అంటే ఈ విధంగా 2 లోబ్స్ అని ఉంటాయి. అండ్ పీ ఆర్బిటల్ హ్యాస్ 3 సబ్ ఆర్బిటాల్స్. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, పి అనగానే పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్, పిజెడ్ ఆర్బిటాల్. ఈ 3 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఈక్వల్గా ఉంటుంది, అందుకే వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. పి ఆర్బిటల్ హ్యాస్ 3 సబ్ ఆర్బిటాల్స్. దే ఆర్ పిఎక్స్, పివై, పిజెడ్. దీస్ 3 ఆర్బిటాల్స్ హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ, hence these orbitals are called degenerate orbitals. And these orbitals are perpendicular to each other. Perpendicular అంటే ఒకదానికి ఇంకో దానికి మధ్యన 90 degrees యాంగిల్స్లో ఉంటాయి. ఒకదానికొకటి 90 degrees యాంగిల్ డిస్టెన్స్లో ఉంటాయి. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అండ్ ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ 1 కాబట్టి దీనికి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి, 1 నోడల్ ప్లేన్ ఉంటుంది. ఇక క్వాంటమ్ నంబర్స్ చూస్తే n ఈక్వల్ టు 2 3 4 అండ్ సో ఆన్గా ఉంటాయి. అదే ఎస్ ఆర్బిటల్కి 1 నుంచి స్టార్ట్ చేసాం, కానీ ఇక్కడ పి ఆర్బిటాల్కి 2 నుంచి, ఎందుకంటే 1s ఆర్బిటాల్ ఉంటుంది కానీ 1 పి ఆర్బిటాల్ ఉండదు కదా. అది పి ఆర్బిటాల్ అనేది సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెల్ డస్ నాట్ కంటైన్ పి ఆర్బిటాల్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఎస్ ఆర్బిటాల్. అందుకే 1s అని రాస్తాం కానీ 1p అని రాయం. కాబట్టి పి ఆర్బిటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి. 2p 3p 4p ఆర్బిటల్స్. కాబట్టి n వాల్యూ ఎంత, n ఈక్వల్ టు 2 3 4 బట్ నాట్ 1. అండ్ ఎల్ వాల్యూ పి ఆర్బిటల్కి ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. m వాల్యూస్ మైనస్ ఎల్ 0 ప్లస్ ఎల్. ఎల్ ఈక్వల్ టు 1 కాబట్టి -1 0 ప్లస్ 1. ఎస్ ఆర్బిటల్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. ఇప్పుడు ఇక్కడ షేప్స్ చూడండి, స్ట్రక్చర్స్ చూడండి. ఇది పిఎక్స్ ఆర్బిటల్, పివై ఆర్బిటల్, పిజెడ్ ఆర్బిటల్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన 2 లోబ్స్ ఉంటే డంబెల్ షేప్ ఆర్బిటల్ ఉంటే అదేంటి, పిఎక్స్. అండ్ వై యాక్సిస్ పైన డంబెల్ షేప్ ఉంటే దట్ ఈస్ పివై ఆర్బిటల్. అండ్ పిజెడ్ ఆర్బిటల్ అంటే దిస్ ఆర్బిటల్ ఈస్ ప్రజెంట్ అలాంగ్ ద జెడ్ యాక్సిస్. పిఎక్స్ అంటే దిస్ ఆర్బిటల్ ప్రజెంట్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. అండ్ పివై అంటే దిస్ ఆర్బిటల్ ప్రజెంట్ అలాంగ్ ద y axis and this orbital is present along the z axis. Z axis పైన ఉంటే that is pz orbital. ఓకే, నెక్స్ట్ చూడండి షేప్స్ ఆఫ్ d orbitals. ఇక్కడ చూడండి అజిముథల్ క్వాంటమ్ నెంబర్ l ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2. s ఆర్బిటల్కి 0, p ఆర్బిటల్కి 1. l వాల్యూ ఫర్ d ఆర్బిటల్ ఎంత, 2. అండ్ ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ షేప్, పి ఆర్బిటల్ డంబెల్ షేప్, డి ఆర్బిటల్ ఏంటి, డబుల్ డంబెల్ షేప్. పి ఆర్బిటల్కి అయితే 2 లోబ్స్ ఉంటాయి, దీనికి 4 లోబ్స్ ఉంటాయి. అండ్ పి ఆర్బిటల్లో 3 సబ్ షెల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. అదే డి ఆర్బిటల్ అయితే 5 సబ్ సెల్స్ ఉంటాయి, 5 సబ్ సెల్స్ ఉంటాయి, 5 సబ్ ఆర్బిటల్స్ ఉంటాయి. అవేంటి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్. అంతేకాకుండా డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ డిఎక్స్వై, వైజెడ్, జెడ్ఎక్స్ అనేవి దీంట్లో లోబ్స్ అనేవి 2 యాక్సిస్ మధ్యన ఉంటాయి. ఇన్ దీస్ ఆర్బిటాల్ లోబ్స్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ద యాక్సిస్. ఇక్కడ స్ట్రక్చర్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది డిఎక్స్వై ఆర్బిటాల్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యన ఉన్నాయి లోబ్స్, బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై యాక్సిస్ దీస్ లోబ్స్ ఆర్ ప్రెసెంట్. అండ్ ఇక్కడ కూడా జెడ్ ఎక్స్ అంటే జెడ్ యాక్సిస్కి
ఎక్స్ యాక్సిస్కి మధ్యన ఉన్నాయి, బిట్వీన్ ద యాక్సిస్. ఇక్కడ కూడా డి వై జెడ్, వై యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉన్నాయి. అంటే 3 ఆర్బిటాల్స్కి ఇన్ దీస్ 3 ఆర్బిటాల్స్ ద లోబ్స్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ద యాక్సిస్. అదే మిగతా రెండు చూడండి, డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డి జెడ్ స్క్వేర్ చూస్తే వీటిలో ద లోబ్స్ ఆర్ ప్రెసెంట్ అలాంగ్ ద యాక్సిస్. యాక్సిస్ పైన ఉన్నాయి, ఎక్స్ పైన ఉంది, వై పైన ఉంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆర్బిటాల్ అన్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ పైన ఉంది, వై పైన లోబ్స్ ఉన్నాయి. అంటే అలాంగ్ ద యాక్సిస్, లోబ్స్ ఆర్ ప్రెసెంట్ అలాంగ్ ద యాక్సిస్. డి జెడ్ స్క్వేర్లో కూడా జెడ్ పైన ఒక యాక్సిస్ ఉంటుంది, ఒక లోబ్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏముంటుంది, ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని డి జెడ్ స్క్వేర్ ఆర్బిటాల్ అంటారు. ఇప్పుడు ఈ 4 ఆర్బిటాల్, డి జెడ్ స్క్వేర్ తప్ప ఈ 4 ఆర్బిటాల్స్కి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అనేవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎల్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి వీటికి నోడల్ ప్లేన్స్ అనేవి అన్నింటికి 2 ఉంటాయి, 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ డి జెడ్ స్క్వేర్ ఆర్బిటాల్, డి జెడ్ స్క్వేర్ ఆర్బిటాల్కి తప్ప మిగతా 4 ఆర్బిటాల్స్కి 2 నోడల్ ప్లేన్స్ అనేవి ఉంటాయి. మరి క్వాంటమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, n = 3, 4, 5. ఇక్కడ n = 1, 2 రాస్తే అది రాంగ్ అవుతుంది. 1d ఆర్బిటాల్ ఉండదు, 2d ఆర్బిటాల్ ఉండదు, కానీ 3d ఆర్బిటాల్ ఉంటుంది. థర్డ్ షెల్ నుంచే d ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి n = 3, 4, 5 రాయాలి. అండ్ l వాల్యూ ఇస్ 2. ఆల్వేస్ d ఆర్బిటాల్కి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ l = ఎంత, 2. మరి m = -l నుంచి 0 గుండా +l వరకు, అంటే -2, -1, 0, +1, +2గా ఉంటుంది. ఇంకా s వాల్యూస్ అనేవి +12, -12గా ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్. డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్, దిస్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ డి బ్రోగ్లీ హైపోథిసిస్. డి బ్రోగ్లీ హైపోథిసిస్ అని కూడా అంటారు. According to de Broglie, all matter have wave nature. All matter have wave nature. జనరల్గా మ్యాటర్ అంటే దానికి పార్టికల్, దానికి బరువు ఉంటుంది కదా, మాస్ ఉంటుంది. మాస్ ఉన్నప్పుడు పార్టికల్ నేచర్ ఉంటుంది. ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ పార్టికల్ నేచర్, అది అందరికీ తెలుసు. కానీ డి బ్రోగ్లీ ఏం చెప్పాడు, ఆల్ మ్యాటర్ హ్యావ్ వేవ్ నేచర్. దానికి వేవ్ నేచర్ అంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఎలా వెళ్తాయంట, వేవ్స్ రూపంలో వెళ్తాయి. ఆల్ మ్యాటర్ హ్యావ్ వేవ్ నేచర్ ఆల్సో అని చెప్పారు. ఏ విధంగా అయితే లైట్కి పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ ఉంటుందో, అదేవిధంగా ఆల్ మ్యాటర్ హ్యావ్ వేవ్ నేచర్ అని డి బ్రోగ్లీ చెప్పారు. అదేవిధంగా హీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ లాంటి స్మాల్ పార్టికల్స్కి, యాటమ్స్, ఎలక్ట్రాన్స్ వంటి స్మాల్ పార్టికల్స్కి డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పారు. డ్యూయల్ నేచర్ అంటే పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. మాస్ ఉంటే దాన్ని పార్టికల్ నేచర్ ఉన్నట్టు, వేవ్స్ లాగా వెళ్తూ ఉంటే దానికి వేవ్ నేచర్ ఉంది. సో ఎలక్ట్రాన్ కానీ యాటమ్ వంటి స్మాల్ పార్టికల్స్కి పార్టికల్ నేచర్ మరియు వేవ్ నేచర్, 2 రకాల నేచర్ అంటే డ్యూయల్ నేచర్ ఉంటుందని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేవిధంగా he gave one equation to calculate the wavelength of the electron wave. అతడు వేవ్ లెంత్ అంటే ఏంటి, లాంబ్డా. ఈ లాంబ్డాని కనుక్కోవడానికి అతడు ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు, లాంబ్డా =h/mv. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డి బ్రోగ్లీస్ ఈక్వేషన్. వాట్ ఈస్ డి బ్రోగ్లీస్ ఈక్వేషన్, లాంబ్డా =h/mv. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లాంబ్డాని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ లాంబ్డా, వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్, ఎలక్ట్రాన్ వేవ్ యొక్క వేవ్ లెంత్ కనుక్కోవడానికి అతడు ఈ ఫార్ములాని ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. సో లాంబ్డా h/pగా కూడా రాయొచ్చు. ఎందుకు pగా రాస్తున్నాం, ఇక్కడ p = m × v, మాస్ ఇంటూ వెలాసిటీ. దిస్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ మూమెంటమ్. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ మూమెంటమ్. సో mvకి బదులు ఏం రాయొచ్చు, p రాయొచ్చు. సో లాంబ్డా h/mvకి బదులు ఏం రాసాం, p రాసాం. సో లాంబ్డా h/p. Here h is the Planck's constant, lambda is the wavelength, p is the momentum. ఓకేనా. సో డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఏమంటున్నాం, డి బ్రోగ్లీ హైపోథిసిస్. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ఆల్ మ్యాటర్ హ్యావ్ వేవ్ నేచర్. లైక్ లైట్ హ్యాస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. అదేవిధంగా స్మాల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ అండ్ ఆటమ్స్ హ్యాస్ డ్యూయల్ నేచర్. ఇట్ మీన్స్ they have
particle nature as well as wave nature. And de Broglie gave one equation to calculate the wavelength of electron wave, that is lambda equal to h by mv. This equation is also known as de Broglie's equation. And here lambda equal to h by mv means momentum. Momentum ante that is indicated with p. So lambda equal to h by p. Okay, next question చూడండి. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ simultaneously and exact determination of position and momentum of subatomic particle like electron with high speed అన్నారు. is impossible. Simultaneous and exact determination of the position and momentum of subatomic particle like electron moving with high speed is impossible. ఏం ఇంపాసిబుల్ అంట? సైమల్టేనియస్, ఎగ్జాక్ట్. సైమల్టేనియస్ అంటే ఒకేసారి, ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా, ఒకేసారి ఖచ్చితంగా ఎలక్ట్రాన్ వంటి స్మాల్ పార్టికల్స్, అది కూడా ఎలా తిరుగుతుంది? స్పీడ్గా తిరుగుతుంది. విత్ హై స్పీడ్, వేగంగా చలించే ఎలక్ట్రాన్ వంటి స్మాల్ పార్టికల్స్ యొక్క పొజిషన్ని మరియు మూమెంటంని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించడం అనేది అసాధ్యం. దీన్నే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటారు. సైమల్టేనియస్, ఎగ్జాక్ట్, ఒకేసారి ఖచ్చితంగా వేగంగా తిరిగే ఎలక్ట్రాన్ వంటి సబాటమిక్ పార్టికల్ యొక్క పొజిషన్ని, మూమెంటంని కనుక్కోవడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. Simultaneous and exact determination of the position and momentum of subatomic particle like electron moving with high speed is impossible. This is called Heisenberg uncertainty principle. Here equation is delta x into delta p is greater than or equal to h by 4 pi is greater than ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే ఏంటి? అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్. డెల్టా పి అంటే అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం. అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్, అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం. ద ప్రోడక్ట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ అనేది హెచ్ బై 4 పై కంటే ఎక్కువైనా ఉండొచ్చు, లేదా ఈక్వల్గా అయినా ఉండొచ్చు, కానీ తక్కువగా ఉండడానికి వీల్లేదు. ఇట్ కెన్ నాట్ బి లెస్ దెన్ హెచ్ బై 4 పై. ఇట్ మే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, బట్ ఇట్ కెన్ నాట్ బి లెస్ దెన్ హెచ్ బై 4 పై. దిస్ ఇస్ కాల్డ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మరి ఇందాకే మనం పి అంటే మూమెంటం అని నేర్చుకున్నాం. పి ఈక్వల్ టు ఎం ఇంటూ వి, మాస్ ఇంటూ వెలాసిటీ. దిస్ ఇస్ కాల్డ్ మూమెంటం. సో ఇక్కడ డెల్టా పి అంటే డెల్టా పిని మనం ఎలా రాయొచ్చు? ఎం ఇంటూ డెల్టా విగా రాయొచ్చు. ఎందుకు ఎం ఇంటూ డెల్టా విగా రాస్తున్నాం? మాస్ అనేది చేంజ్ అవ్వదు, బట్ వి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డెల్టా తీసుకున్నాం. డెల్టా అంటే దాంట్లో వేరియేషన్ని చూపిస్తుంది, అది డిఫరెన్స్ ఇన్ వెలాసిటీ. సో డెల్టా ఎక్స్ ఇంటూ ఇక్కడ డెల్టా పికి బదులు ఏం రాసినాం? ఎం ఇంటూ వి అంటే ఎం ఇంటూ డెల్టా వి. సో డెల్టా ఎక్స్ ఇంటూ ఎం ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. ఇప్పుడు ఎంని ఇటువైపు తీసుకొస్తే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ హెచ్ బై 4 పై. ఎం ఇటువైపు వస్తే ఏమైంది? బై అవుతుంది, బట్ కాబట్టి ఇక్కడ ఏమైంది? హెచ్ బై 4 పై ఎం అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూడండి. ఇక్కడ if the position is determined accurately, delta x is 0 and delta v is infinity. ఒకవేళ మనం పొజిషన్ని కనుక ఖచ్చితంగా మనం ఏమనుకున్నాము? పొజిషన్ని మూమెంటంని ఒకేసారి ఖచ్చితంగా కనుక్కోలేము. పొజిషన్ని కనుక్కుంటే వెలాసిటీని కనుక్కోలేం, వెలాసిటీని కనుక్కుంటే పొజిషన్ని కనుక్కోలేం. డెల్టా ఎక్స్ ఈక్వల్ 0 అయితే డెల్టా వి ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. డెల్టా వి ఈక్వల్ 0 అయితే డెల్టా ఎక్స్ ఇస్ ఇన్ఫినిటీ అవుతుంది. అంతేకాకుండా ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని ఉపయోగించి ఇది మనకి సరిగా ఏ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే
The existence of definite paths or trajectories of electrons and other similar particles. ట్రజెక్టరీస్ అంటే ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్ యొక్క పాత్ని గురించి కానీ దాని యొక్క మూమెంట్స్ గురించి కానీ దాని యొక్క వెలాసిటీ అది ఏ విధంగా దాంట్లో ఉన్న అట్రాక్షన్స్కి లోబడి అది ఏ విధంగా మూవ్ అవుతూ ఉంది అనే విషయాల గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. పాత్ గురించి అండ్ ట్రజెక్టరీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ ద మోషన్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ మ్యాక్రోస్కోపిక్, మైక్రో అంటే స్మాల్ పార్టికల్స్, మ్యాక్రో అంటే లార్జ్ పార్టికల్స్, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దిస్ ఈస్ అబౌట్ ద హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.